రంగు రూపం అనేవి చూస్తే తెలుస్తాయి. కానీ వస్తువులకు ఉండేది రంగు రూపం మాత్రమే కాదు. ఒక వస్తువుని అర్థం చేసుకోవాలంటే ఇంకా చాలా సెన్సులు వాడాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి స్మెల్. వాసన అనేది కంటికి కనిపించదు, కానీ ముక్కుకి స్పష్టంగా తెలుస్తుంది. మరి రోబోట్లకి కంప్యూటర్ విజన్ని ఇచ్చిన మనం వాసన కనిపెట్టే శక్తిని ఎందుకు ఇవ్వకూడదు? అందుకే ఇప్పుడు రోబోటిక్ నోస్లు తయారవుతున్నాయి. ఒక సజీవమైన ముక్కులాగా ఇవి పనిచేస్తాయి. కంటికి కనిపించని ఎన్నో వాసనల్ని కరెక్ట్గా గుర్తించగలుగుతాయి. వాసన పసిగట్టే శక్తిని రోబోట్కి అందించడమే కాదు, ఒక స్మెల్ డివైస్గా విడిగా కూడా ఇవి పనిచేస్తాయి. మరి ఈ స్మెల్ టెక్నాలజీ గురించి తెలుసుకుందామా? మనిషి గుర్తించలేని వాసనలను సైతం కుక్క గుర్తిస్తుంది. మరి దానికి ట్రైనింగ్ కూడా ఇస్తే అప్పుడు వాసనల్ని మరింత బాగా కనిపెట్టగలుగుతుంది. ఒక్కసారి ఒక వస్తువు వాసన చూపిస్తే వెతుక్కుంటూ పోయి అదే వాసన ఎక్కడున్నా చెప్పేస్తుంది. ఈ టెక్నిక్తో నేరస్తుని సైతం పసిగట్టగలుగుతుంది. మరి ఈ వాసన ట్రైనింగ్ మనం కుక్కకే ఎందుకు ఇస్తాం? ఎందుకంటే వాసనల్ని పసిగట్టే సామర్థ్యం దానికి సహజంగానే ఉంది కాబట్టి. సహజంగా కుక్కకి ప్రకృతి ఇచ్చిన ఈ సామర్థ్యాన్ని మనం మన అవసరాల కోసం వాడుకుంటున్నాం అంతే. అయితే ఇలాంటి పనులకి భవిష్యత్తులో కుక్కలతో పని ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రకృతిలోని ఈ స్మెల్ సెన్సింగ్ అనే దాన్ని ఇప్పుడు రోబోట్లకే నేర్పుతున్నారు సైంటిస్టులు. అవును, వాసనని పసిగట్టే కొన్ని డిజిటల్ డివైజెస్ ఇప్పుడు తయారవుతున్నాయి. ఇవే ఫ్యూచర్లో కొన్ని రోబోట్లకి వాసన గుర్తించగలిగే సామర్థ్యం ఇస్తాయి. చూడండి, ఇది కేవలం ముక్కు బొమ్మ కాదు. నిజానికి బయోలాజికల్ ముక్కు. తయారైంది కృత్రిమ వస్తువులతోనే, కానీ ఒక సజీవమైన ముక్కులా పనిచేస్తుంది. ఏదైనా వాసన కలిగిన ఒక పదార్థాన్ని ఈ బయోలాజికల్ ముక్కు దగ్గర పెట్టామనుకోండి, ఆ వాసన ఏంటన్నది ఇది కనిపెట్టేస్తుంది. కనిపెట్టడమే కాదు, ఆ వాసన ఏ పదార్థాల నుంచి వచ్చింది, అందులో ఏమేమి మిక్స్ అయి ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నింటినీ అది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కంప్యూటర్ సిపియుకి ఒక మానిటర్ అటాచ్ అయి ఉన్నట్లుగా ఈ బయోలాజికల్ నోస్కి ఒక స్క్రీన్ అటాచ్ అయి ఉంటుంది. వాసన గురించి ఈ డివైస్ తాను తెలుసుకున్న విషయాలు, వివరాలు అన్నింటినీ ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఆసక్తికరంగా ఉంది కదూ? నిజం. అరోమా అనాలిసిస్ అన్నది ఇప్పుడు రోబోటిక్స్లో నడుస్తున్న తాజా ట్రెండ్. అంటే వాసనల్ని గుర్తించడం అన్నమాట. సెన్సర్లతో స్మెల్ని గుర్తించగలిగే రోబోట్లు కూడా ఇప్పటికే తయారవుతున్నాయి. అయితే వాసన గుర్తించడానికి వాడే అన్ని రకాల సెన్సర్లు ఒకే విధంగా ఉండవు. ఈ స్మెల్ టెక్నాలజీలో అనేక టెక్నిక్స్ వాడుతున్నారు. రకరకాల కంపెనీలు రకరకాల మార్గాల్లో ట్రై చేస్తున్నాయి. రకరకాల హార్డ్వేర్ ఉపయోగించి వేరే స్మెల్ సెన్సర్స్ని తయారు చేస్తున్నాయి. ఏదేమైనా అన్నిటి టార్గెట్ దాదాపు ఒకటే, స్మెల్ని గుర్తించి ఆ వివరాల్ని అనలైజ్ చేసి చెప్పడం. మొత్తం మీద మనిషి ఇప్పుడు రోబోట్లకి వాసన గురించిన విషయాల్ని నేర్పుతున్నాడు. మనిషి కూడా తెలియని వాసనలు సైతం కుక్క గుర్తించగలదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందితే ఈ సెన్సర్స్ కుక్క సైతం పసిగట్టలేని వాసనల్ని పసిగట్టగలుగుతాయి. ఆల్ఫా ఎంఓఎస్ లాంటి సంస్థలు మంచి స్మెల్ సెన్సర్స్ని తయారు చేస్తున్నాయి. తాజాగా స్మెల్ సెన్సింగ్ రంగంలో అరోమా ఓడర్ అనే పేరుతో ఒక చిన్న సెన్సార్ వచ్చింది. ఇది చాలా చిన్న సెన్సార్, చేత్తో పట్టుకోవచ్చు. డెస్క్ టాప్ మీద పెట్టుకోగలిగే సైజులో ఉంటుంది. అందులో ఒక చిన్న చిప్ మాత్రమే ఉంటుంది. అయితే దీని సామర్థ్యం ఎక్కువ. వాసనని ఎంతో బాగా డిటెక్ట్ చేయగలుగుతుంది. ప్రాణం లేని చిప్ స్మెల్ని ఇంత బాగా గుర్తించగలుగుతుందా అన్నంత అద్భుతంగా దీన్ని క్రియేట్ చేయగలిగారు. సరే, అసలు రోబోట్లకి వాసన గురించి నేర్పడం ఎందుకు? ప్రాణం లేని చిప్కి వాసనని ఎందుకు పరిచయం చేయాలి? అసలు స్మెల్ సెన్సింగ్ వల్ల లాభం ఏంటి అంటే ఎన్నో ఉన్నాయి. వాసన పరంగా మన చుట్టూ మనకి తెలియని ఎన్నో విషయాలుంటాయి. వాటిలో ప్రమాదాలు ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ స్మెల్ సెన్సర్స్ మనల్ని అలర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పేలుడు పదార్థాలు, పాడైపోయిన మందులు, విషవాయువుని విడుదల చేసే పదార్థాలు, ఇలా అన్నింటినీ ఈ సెన్సర్స్ గుర్తించగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కుళ్ళిన పదార్థాలు ఎక్కడున్నా వెంటనే కనిపెట్టి అలర్ట్ చేస్తాయి. అలాగే వివిధ రసాయనాలు, గ్యాసులు దగ్గరలో ఉంటే చెప్పగలుగుతాయి. ఇక వాతావరణ పరంగా చూస్తే ఎయిర్ క్వాలిటీ విషయంలో ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయి. మన చుట్టూ గాలిలో నాణ్యత తగ్గితే, కాలుష్యం పెరిగితే చెక్ చేసి వెంటనే చెప్పేస్తుంది సెన్సర్ చిప్. మనుషుల కంటే బాగా వాసనల్ని పసిగట్టడం వల్ల పరిసరాల్లో మార్పుల్ని గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ స్మెల్ సెన్సర్స్ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మెడికల్ సెంటర్స్లోనూ లేదా ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రదేశాల్లో ఈ సెన్సర్స్ మనకి ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి, రోగాల నుంచి కాపాడతాయి. ఇక ఆహారం విషయం తీసుకుందాం. ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఆహారం తాజాగా ఉందో లేదో మనకి తెలియదు. వేడిగా ఉంటే చాలు ఫ్రెష్ అనుకుంటాం. రెస్టారెంట్ వాడు నిన్నటి ఫుడ్ పెట్టినా కూడా మనం కనిపెట్టలేకపోవచ్చు. కానీ మనతో పాటు ఈ చిన్న సెన్సర్ని జేబులో వేసి తీసుకుపోయామనుకోండి, ఆ ఫుడ్ వాసనని బట్టి అది ఎంత తాజాగా ఉందనేది కనిపెట్టి ఈ సెన్సర్ చెప్పగలదు. ఇక పరిశ్రమల్లో అయితే ఇకపై స్మెల్ టెక్నాలజీ అన్నది ఓ ప్రత్యేక రక్షణ విభాగం అయిపోతుంది. ఇళ్లలో, ఫ్యాక్టరీల్లో స్మోక్ డిటెక్టర్స్ ఉన్నట్టుగానే స్మెల్ డిటెక్టర్లు కూడా తప్పనిసరి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని పరిశ్రమల్లో కొన్ని పదార్థాలు తయారవుతాయి. మరి ఫైనల్ ప్రోడక్ట్ కరెక్ట్గా తయారైందా లేదా తెలుసుకోవడానికి
దాని వాసనే ఒక ప్రమాణంగా తీసుకోవచ్చు. స్మెల్ సెన్సర్స్ పదార్థాల వాసన చెక్ చేసి ప్రోడక్ట్ క్వాలిటీ కరెక్ట్గా వచ్చిందా లేదా చెప్పగలుగుతాయి. ఇలాగే మందుల తయారీ పరిశ్రమలోనూ ఫుడ్ తయారీ పరిశ్రమలోనూ అరోమా సెన్సర్స్ అనేవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఆల్ఫా ఎంఓఎస్ మాత్రమే కాదు, సెంట్రాయిడ్ అనే మరో కంపెనీ కూడా ఎప్పటినుంచో ఇలాంటి సెన్సరీ డివైజెస్ ని తయారు చేస్తోంది. వాటిని ఎలక్ట్రానిక్ నోస్ అని అంటున్నారు. పర్యావరణం క్వాలిటీ అన్నిటికంటే ముఖ్యం. అందుకే వీళ్ళు మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఎయిర్ క్వాలిటీ చెక్ చేయడానికి ఒక సెన్సర్ మేనేజ్మెంట్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ తయారు చేశారు. సీ టైర్ అనే పేరుతో ఒక సెన్సార్ ఉంది. చాలా చిన్నది. దీన్ని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఫ్యాక్టరీలో కానీ, పార్కులో కానీ, ఇంట్లో కానీ, మరెక్కడైనా కానీ పెట్టొచ్చు. ఓ చార్జర్ గోడకి తగిలించినట్టుగా దీన్ని ఎక్కడైనా చెట్టుకు కానీ, స్తంభానికి కానీ అటాచ్ చేయొచ్చు. చుట్టూ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో ఇది చెక్ చేస్తుంది. అలాగే సిటీ మినీ అనేది మరొక డివైస్. ఇక అర్బన్ స్కానర్ పేరుతో సిటీలోని ఎయిర్ క్వాలిటీని చెక్ చేసే సెన్సర్స్ ని, పరికరాల్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అసలు సెన్సర్స్ ని ఒకచోటే ఫిక్స్ చేసి ఎందుకు ఉంచాలి? దాన్ని డ్రోన్ కి జత చేసి చుట్టూ తిప్పితే ఒక ఏరియా మొత్తం ఎయిర్ క్వాలిటీ తెలుస్తుంది కదా. ఇదే ఐడియాతో వీళ్ళు ఫ్లయింగ్ ల్యాబ్ అనే పరికరం తయారు చేశారు. డ్రోన్ బేస్డ్ వాతావరణం క్వాలిటీని చెక్ చేస్తున్నారు. ఈ స్మెల్ సెన్సర్స్ లో కెమికల్ అనలైజర్స్ కూడా ఉన్నాయి. పరిశ్రమలో ప్రమాదాలు వస్తే ముందే పసిగట్టడానికి ఇవి తప్పనిసరి. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగి ఏవైనా పొగలొస్తుంటే ఈ సెన్సర్స్ ఆ విషయాన్ని గుర్తిస్తాయి. ఇది జస్ట్ స్మోక్ డిటెక్షన్ కాదు, ఆ పొగలోని వాసనని కరెక్ట్ గా గుర్తించి ప్రమాదానికి మూలం ఎక్కడుందో కూడా చెబుతాయి. ఏ పదార్థం వల్ల ప్రమాదం జరిగిందో కూడా అంచనా వేయచ్చు. మొత్తం మీద ఓడర్ మేనేజ్మెంట్, అరోమా సెన్సింగ్ అనేవి ఇళ్లలోనూ పరిశ్రమల్లోనూ ఓ ముఖ్య భాగంగా మారిపోయే రోజులు వస్తున్నాయని చెప్పొచ్చు.